హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను కాజు మటన్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. రైస్లోకి, మనకి చపాతీలోకి, పరాటాలోకి అదిరిపోతుంది అనమాట. సో మటన్ అనేది ఎలా పర్ఫెక్ట్గా కుక్ చేయాలనేది టిప్స్ కూడా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి ఏదైతే 250 గ్రామ్స్ వరకు మటన్ తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి అకార్డింగ్, కొంచెం పసుపు, తర్వాత రెండు నుంచి 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, తర్వాత 1 స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు, మీకు స్పైస్ లెవెల్కి అకార్డింగ్. సో ఇక్కడైతే నేను మటన్ని మ్యారినేట్ చేస్తాను అనమాట. కొంచెంసేపు అలా పక్కన పెట్టేసుకుంటాను. ఈ మసాలాను అన్నీ బాగా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టేస్తాను అనమాట. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మటన్కి టేస్ట్ అనేది బాగా పడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. తర్వాత ఏదైతే ఆయిల్ ఉంది కదా, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు అనమాట, బాగా కట్ చేసుకున్నవి. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తే మటన్ ఫ్లేవర్ అనేది పోతుంది. మటన్ అనేది ఒక ఫ్లేవర్ అనమాట, దాంట్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏదైతే మనం 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాం కదా, 1/2 kg మటన్ అనేది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, మసాలాలు మిక్స్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుని బాగా కొంచెంసేపు వరకు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకుని ఈ విధంగా కుక్కర్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మటన్ని. సో 6 నుంచి 7 విజిల్స్ వస్తే మటన్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మటన్ ఇక్కడ కుక్ అయింది చూసారా, 6 నుంచి 7 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఏదైతే నానబెట్టుకున్న క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు తెలుగులో, బాదం కాదు, జీడిపప్పుని నానబెట్టుకుని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 25 గ్రాములు యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఇలా వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుని ఫైనల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఎమ్మి కాజు మటన్ రెసిపీ అనమాట రెడీ అవుతుంది. సో ఇలా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.